మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ మధురిమారెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, మన టాపిక్ ఈరోజు అలోన్నెస్. చాలా మంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంటే దానికి చాలా రీజన్సే ఉంటాయి. అంటే ఒక పర్పస్ ఉండి అలా ఉంటున్నారా, లేదంటే ఏమైనా రీజన్స్ ఉంటాయంటారా? అలోన్నెస్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది ఎందుకు అవుతుందంటే, ఈ లోపల మనం కళ్ళు తెరిచి చూస్తే ప్రతి చోట అన్ని చోట్ల నుంచి కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఫస్ట్ వాళ్ళకి డిలే అవుతుంది ఎడ్యుకేషన్ వల్ల కూడా కావచ్చు. ఇప్పుడు చాలా చదివిన తర్వాత అనేసి చాలా చదువుతున్నారు, అదొక రీజన్ కావచ్చు చదువు. తర్వాత నెక్స్ట్ ఇది పూర్తి అయిన తర్వాత పెళ్ళి అనుకుంటారు చాలామంది. అంటే ఒక జాబ్ ఫస్ట్ చేరుతారు, ఈ జాబ్ నాకు నచ్చటం లేదు అని వాళ్ళు కెరియర్ కూడా మార్చడము కంటిన్యూస్గా. వాళ్ళు ఫస్ట్ గోల్ సరిగ్గా సెట్ చేసుకోకపోవడము, వాళ్ళ పర్పస్ ఏమో తెలియకపోవడం, ప్యాషన్ ఏమో తెలియకపోవడం, మరి కెరియర్ని మార్చుకోవడము. ఒక దానిలో చేరుతారు, అది మరీ మార్చుకోవడం ఇంకో దానిలోకి మారడము, దీనివల్ల ఉంటుంది. దాని తర్వాత వాళ్లకు చాలా కోరికలు ఉండడము. చాలా కోరికలు అంటే ఫస్ట్ ఒక జాబ్లో ఒక 50,000 శాలరీకి చేరడం స్టార్టింగ్లో. నాకు 50,000 నుంచి 1 lakh శాలరీ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అనుకోవడం. 1 lakh అయిన తర్వాత లేదు, ఇంకో కొంచెం సెటిల్ అవుదాం, ఆర్థికంగా ఇంకొంచెం సెటిల్ అవుదాం అంటే 2 lakhs అయిన తర్వాత ఆలోచిద్దాం అనుకోవడం. ఇలా ఒక కోరిక. తర్వాత కారు కొన్న తర్వాత ఇల్లు కొన్న తర్వాత ఇలా పెట్టుకోవడం కోరికలు. ఇంకొకటి ఏమంటే పెళ్లి కాకుండానే కొన్ని కోరికలు తీరిపోవడం వల్ల చాలా, పెళ్లి కాకుండానే పెళ్ళే ఎందుకు, మన పెళ్ళే ఎందుకు అవసరము, పెళ్లి కాకుండానే కొన్ని కోరికలు తీరిపోతున్నాయి అనుకోవడము. సో అది పెళ్ళి అవసరం లేదు అనుకోవడం. తర్వాత ఇంకొంతమంది రెస్పాన్సిబిలిటీ వద్దు అనుకోవడం, భయపడ్డము కావచ్చు. కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవడం రెస్పాన్సిబిలిటీస్ అంటే. ఎందువల్ల రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం పెళ్లి చేసుకొని, ఎందుకని అత్తమామ రెస్పాన్సిబిలిటీస్, ఎందుకు హస్బెండ్ తరపున రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వైఫ్ తరపున రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం పెళ్లి చేసుకొని. పెళ్లి లేకుండా ఇట్లాగే ఉంటే ఫ్రీగా ఉంటుంది కదా అనుకోవడం ఒకటి. ఇవన్నీ కారణాల వల్ల 30 years వచ్చేస్తున్నాయి అనుకోవడం వల్ల. సో అలా తల్లిదండ్రులు చెప్తున్నా కూడా వీళ్ళు ఇలాంటివన్నీ ఆలోచించుకొని డిలే చేయడం. సో ఇదిగో చూద్దాంలే అనుకోవడం మాటల్లో. ఇలా 30 years వరకు జరిగిపోతుంది వయసు. ఈ బర్త్డేకి చెప్తా, నెక్స్ట్ బర్త్డేకి చెప్తా అనుకొని 30 years చేసుకుంటారు. అవును. సో 30 years వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి డిలే, 30 నుంచి 35, 40 ఎప్పుడు వస్తుందో తెలియకుండా అయిపోతుంటుంది 40. ఇప్పుడు 40 years వచ్చిన తర్వాత అందరూ అనుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉండే క్లైమేట్కి కానీ, ఇప్పుడు ఉండే వాతావరణంకి, మనం తినే ఫుడ్కి, మనం తినే డైట్కి, ఇప్పుడు ఉండే ప్రతి దానికి, హెల్త్ హ్యాబిట్స్ కావచ్చు, మనకుండే జరిగే థింగ్స్ కానీ, 40 తర్వాత ఏజ్ జరిగినా కూడా, మనకు ఏమొచ్చినా కూడా, ఒక ఫీవర్ వచ్చినా ఇంకేదైనా వచ్చినా కూడా ఫస్ట్ ఆలోచించాల్సింది మనము డోలో ట్యాబ్లెట్ తినడం వలన, ఇంకేదైనా తినడం వల్ల కాదు క్యూర్ కావడం ఇమీడియట్గా. ఫస్ట్ మనకి ఏదైనా ఫీవర్ వస్తే కూడా ఇంకొకరు ఎవరన్నా ఉండి ఇస్తే బాగుండు, ఈ బాటిల్ వాటరు ఎవరైనా అక్కడి నుంచి తీసి ఇస్తే బాగుండు అని ఒక ఫీలింగ్ వస్తుంది మనిషికి. డబ్బు అప్పటికి 40కి వచ్చేసరికి వాళ్ళు అనుకున్నవి ఆ 2 lakhs నుంచి 5 lakhs కావచ్చు, ఇంకా ఎక్కువ 10 lakhs కావచ్చు, ఎంతైనా కావచ్చు డబ్బులు. వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు అనుకున్న వాళ్ళు, నాకు ఇల్లు కొనుక్కున్నా పెళ్లి చేసుకుంటాం అనుకున్న వాళ్ళు, అన్ని వాళ్ళు అనుకున్న కోరికలని తీరుతాయి అప్పటికి. కానీ ఇప్పుడు ఒంటరితనం అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది 40లో. అంటే 40 వచ్చాక లోన్లీనెస్ అనేది తెలియని ఒంటరితనం ఒకటి స్టార్ట్ అవుతుంది 40లో. వాళ్ళకి అర్థం కాదు 40లో వచ్చింది అని ఆ ఒంటరితనం కూడా. ఇప్పుడు ఫీవరో ఇంకేదన్నా వచ్చినప్పుడు, బాడీ పెయిన్స్, కంటిన్యూస్ వర్క్ చేసింటారు అప్పుడు వరకు, ఆ తెలియని ఒంటరితనం వచ్చినప్పుడు వాళ్ళకి ఫీవర్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇంకేదైనా పెయిన్ వచ్చినప్పుడు బాడీలో ఒక 2-3 days వైరల్ ఫీవర్ వచ్చినా కూడా, వాళ్లకు ఫీవర్ వచ్చినప్పుడు ఎవరైనా కాల్ చేసి అడగనప్పుడు, లేదంటే ఫీవర్ వచ్చినప్పుడు వాటర్ అన్నా అక్కడ నుంచి తీసుకుంటే ఎవరైనా తెచ్చిస్తే బాగుండు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ నుంచి పుడుతుంది ఫస్ట్ లోన్లీనెస్. ఆ లోన్లీనెస్ నుంచి డిప్రెషన్ పుడుతుంది. అక్కడ నుంచి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వస్తుంది తెలియకుండా. అక్కడ నుంచి ఒక ప్యాకేజ్ ఆఫ్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి. మెంటల్ హెల్త్ వస్తుంది, మొత్తం అన్నిటికీ ఒక ప్యాకేజ్ ఆఫ్ వస్తుంది తెలియకుండా. అక్కడి నుంచి వస్తుంది. చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే 40 నుంచి 80 వరకు బతకచ్చు మనము. ఆ 40 నుంచి ఇంకా అక్కడ నుంచి నెగ్లెక్ట్ చేసి ఉంటారు, నాకు అవసరం లేదు చాలామంది, నేను ఒక్కడిని బతకగలను, నేను ఒక్కదాన్ని బతకగలను, నా దగ్గర డబ్బులు ఉంది కాబట్టి నేను హైర్ చేసుకోగలను, మెయిడ్ హెల్పర్ని నేను హైర్ చేసుకోగలను, నేను ఒక కాల్ అవే, మై వే హైవే, నేను బాగా బతకగలను, నేను కాల్ చేస్తే వాళ్ళు వస్తారు, నేను అన్నీ చేసుకోగలను.
ఇది ఒక ఫీలింగ్ డెవలప్ అవుతుంది. ఎస్ అక్కడ నుంచి ఒక ఈగో డెవలప్ అవుతుంది, మనకు తెలియకుండానే డెవలప్ అవుతాయి ఇవన్నీ. సో ఒక ఏజ్ తర్వాత నేను అడ్జస్ట్ కాగలేను వేరే వాళ్ళతో, నేను అడ్జస్ట్ కాలేను వీళ్ళతో. సో నేను ఒక్కదాన్నే ఉండగలను, నేను ఒక్కడనే ఉండగలను. ఇంకొకటి మేడం, మీరు అన్నారు కదా లోన్లీనెస్ గురించి మాట్లాడుతున్నాం కదా, చాలా మంది ఏంటంటే ఒక పర్పస్ లేకుండా కూడా ఉంటారు. అంటే మీరు అన్నట్టుగా భయం ఉండొచ్చు, బాధ్యతలకు భయపడి చాలా మంది పోస్ట్ పోన్ చేస్తుంటారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు, చేసుకుంటానులే, ఆ బాధ్యతలు, పెళ్ళి అంటేనే రిస్క్ అంటారు చాలా మంది. నిజంగా పెళ్ళి అంటే రిస్క్ తో కూడుకున్నది అంటే ఏం చెప్తారు మేడం? అంటే పెళ్ళి అంటే మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే దాని ఒపీనియన్, పెళ్ళి అంటే ఫస్ట్ ఒక భార్యాభర్తలకు ఒక ఫిలాసఫీ ఆఫ్ మ్యారేజ్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పూర్వం మనకు ఒకప్పుడు 20s ఎందుకు పెళ్ళి అయ్యేదంటే ఫస్ట్ ఒకరికొకరు అర్థం చేసుకొని వాళ్ళు ఒకరొకరు మెచ్యూరిటీతో అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటారు. లీగలీ ఇద్దరు దాంపత్యంలో లీగల్ పిల్లల్ని కంటారు అని పెళ్లి చేసుకొనేసి దాని తర్వాత ఒకరొకరు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఫ్రెండ్స్ లాగా ఒకరొకరు కోరికలు తీర్చుకొని, అంటే నీకు ఈ కోరికలు ఉన్నాయి, నాకు ఈ కోరికలు ఉన్నాయి, ఒకరొకరు ఆ కోరికలు తీర్చుకొని తర్వాత ఆ ఫ్రెండ్షిప్ లాగా ఉంటుంది బంధం. అది ఇంపార్టెంట్ అయిన బంధం. ఇద్దరిలో ఒకరొకరు ఫ్రెండ్స్ లాగా ఉండి ఎంతో U+me=1 అని ఒక ఫీలింగ్తో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అయిన బంధం. అది 50 years నుంచి చాలా ఎక్కువ అర్థమవుతుంది మనిషికి అది ఎంత ఇంపార్టెంట్ ఒకరొకరికి. ఇప్పుడు 50 నుంచి ఇట్స్ నాట్ అబౌట్ మోర్ ఫిజికల్ కాదు, మెంటల్ రిలేషన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ మెంటల్ ఎమోషనల్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఆ డోలో టాబ్లెట్ వల్ల కాదు క్యూర్ అయ్యేది. ఒక మనిషికి వాళ్లకు నాకు తోడు నా హస్బెండ్ ఉన్నాడు, నాకు తోడు నా భార్య ఉంది అనే ఒక ఫీలింగ్తో క్యూర్ అవుతుంది వాళ్ళకి. నాకు ఒక మనిషి ఉన్నారు పక్కన, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఎంతకాలం మీ పేరెంట్స్ కాల్ చేస్తారు, ఎంతకాలం మీకు సిస్టర్స్ బ్రదర్స్ వీళ్ళు కాల్ చేస్తుంటారు చెప్పడానికి లేదు, బాగున్నారా మీరు అని అడగడానికి ఎంతమంది కాల్ చేస్తుంటారు రోజు, మీ హెల్త్ బాగుందా అనడానికి కాల్ చేస్తుంటారు, మీకు వాటర్ కానీ ఇంకేదన్నా మీకు బాగాలేదంటే మీ ఇంట్లో ఇవ్వడానికి ఎంతమంది కాల్ చేస్తుంటారు, ఎంతమంది ఇస్తుంటారు ఇవన్నీ. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూడండి, కావాల్స్తే సిల్క్ స్మిత గారు కానీ లేదంటే పర్వీన్ బాబీ కానీ వీళ్ళందరూ లాస్ట్లో చివరి రోజులు ఒంటరిగా ఉండి వాళ్ళు ఎంత డ్రింకింగ్కి స్మోకింగ్కి దీనికంతా హ్యాబిచువేటెడ్ అయిపోయి ఒంటరితనం వల్లనే వాళ్ళు ఎంతో మంచిగా బతికిన వాళ్ళు చివరి రోజుల్లో ఏమైంది చెప్పండి, ఆ ఒంటరితనంతో గురై డిప్రెషన్కి గురై అప్పుడే చనిపోయారు వాళ్ళు కదా. చాలా మంది రీసెర్చ్లో ఉన్నారండి, చనిపోయిన తర్వాత వాళ్ళది ఈవెన్ లాస్ట్లో చనిపోయిన తర్వాత క్రిమేషన్ అవన్నీ కూడా ఒక 1 week 4 days 5 days 6 days తర్వాతనే జరిగింది. సో అంత అవసరం ఏముందండి ఎవరికైనా? ఒక మనిషి తర్వాత 24 hours లోపల జరగాల్సినవి కూడా అంత 1 week తర్వాత జరగడం ఏంటి? ఎందుకని మనిషికి ఇంత అహం ఎందుకు? మనిషికి ఒక మనిషికి ఒక తోడు అవసరం కదా ఎవరికైనా. అందుకనే కదా పెళ్లి అనేది కనిపెట్టారు. ఆ దేవుడు కనిపెట్టింది కూడా అన్నిటికంటే రిలేషన్షిప్లో పెళ్లి అనేది అన్నిటికంటే ఒక అమూల్యమైన రిలేషన్షిప్. దానిలో ఒక అహం అనేది తోడైపోయి కమర్షియల్ చేసేసుకొని పెళ్ళి అనే దాన్ని కమర్షియల్ చేసేసుకొని ఇట్స్ అ బిజినెస్ టైప్ ఆఫ్ డీలింగ్ చేసేసుకొని మనిషి ఇలా చేసుకుంటున్నారు. ఇంకోటి మేడం, చాలా మంది నాకు పెళ్ళి అంటే ఇష్టం ఉండదు, నేను ఇలాగే ఉంటాను, ఎలోన్లెస్ నాకు బాగుంది లైఫ్ అని అంటారు. నిజంగా వాళ్ళు అలానే ఉంటారా? పైకి అలా ఉంటారంటారా, లోపల చేసేవన్నీ చేస్తారు అంటారా? సో చాలా మంది అలా అంటుంటారు. నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చాలా ఫేవరెట్ యాక్ట్రెస్ అండి జయలలిత గారు. సో చెన్నైలో ఉన్నాను నేను అప్పుడు మేడం ఉన్నప్పుడు అక్కడ. సో ఆ జయలలిత గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తుంటారు ఎప్పుడు, సో అన్కండిషనల్ లవ్ అనేది ఎప్పుడు ఉండదు, ఎక్కడ బుక్స్లో ఉండొచ్చు, సినిమాలలో ఉండొచ్చు అంటారు. ఆవిడ ఆ ఇంటర్వ్యూస్లో ఆ చెప్పినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో మనకు. ఎందుకు అంటే ఆవిడ జీవిత జర్నీలో ఎప్పుడు కష్టాలు చూసారు చాలా. ఆవిడ ఎప్పుడు ఇవ్వడము, సొసైటీకి ఇవ్వడము, లేకపోతే యాజ్ అ సీఎంగా కూడా ఎప్పుడు ఇవ్వడము, అమ్మ అని అందరు అన్నారు ఆవిడని. మరి ఆవిడ బాధ ఎంత పడింటారు లాస్ట్లో చివరి రోజుల్లో, ఆవిడ ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యారు ఆ బాధని. చివరి రోజుల్లో అంత ఒంటరితనంతో ఆఖరికి చెప్తున్నారు కదా, మెన్కి ఇట్ ఈజ్ ఈజీ అన్నీ చేసుకొని వెళ్ళిపోవడం అసెంబ్లీకి, అన్నీ ఈజీ, నాకు అన్నీ చూసుకొని వెళ్ళాలి. శశికళ కూడా అప్పుడు ఉన్నప్పుడు అన్నీ చూసుకొని ఆవిడపై డిపెండ్ అయి ఉన్నారు కదా కంప్లీట్లీ. సో అందుకని అలా లాస్ట్ చివరి రోజుల్లో ఎంత సఫర్ అయ్యారు ఆవిడ ఒంటరిజనంలో కూడా. సో అందుకనే అన్కండిషనల్ లవ్ అనేది ఎక్కడ ఉండదు అని అంటారు అప్పుడు. సో నాకు చాలా ఫేవరెట్ ఆవిడ. ఎంత ఫేవరెట్ అంటే ఆవిడ డిటర్మినేషన్ కానీ, కరేజ్ కానీ, ఆవిడ విల్ పవర్ కానీ, అసలు ఒక పవర్ఫుల్ లీడర్. సో ఆవిడ కూడా ఒంటరితనంతో అలా బాధపడ్డారు చాలా లాస్ట్లో. సో మేడం, ఫైనల్గా అంటే అలోన్నెస్ గా ఉండడం వల్ల వచ్చే సమస్యలు అంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటారు? అలోన్నెస్ గా ఉండడం వల్ల అండి దాంట్లో వాళ్ళకి ఏమవుతుందంటే లోన్లీనెస్ చాలా ఉంటుంది. ఆ లోన్లీనెస్ ఒక సతమతం చేస్తుంది వాళ్ళని, ఒక మైండ్లో చాలా సతమతం చేసి ఒంటరితనంగా గురవుతారు వాళ్ళు. ఒంటరితనం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎప్పుడు బాధనిస్తుంది. వాళ్ళు కూర్చొని ఒక్కరిగానే ఏడుస్తుంటారు, వాళ్ళకి తెలియకుండానే. ఒకసారి వాళ్ళకు 24 hours ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, 1 week ఏడ్చిన వాళ్ళు ఉన్నారు క్లయింట్స్. తర్వాత ఏంటంటే డిప్రెషన్కి గురవుతారు వాళ్ళు.
వాళ్ళకి ఒకసారి ఏది నచ్చదు. ఇన్సోమ్నియా వస్తుంది, నిద్ర లేకపోవడం. ఇన్సోమ్నియా అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక 15 days కూడా నిద్ర రాకపోవడం, మంత్స్ టుగెదర్ నిద్ర రాకపోవడం, ఇవన్నీ లోన్లీనెస్ వల్ల వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే ఒకసారి తినాలనిపిస్తుంది, ఒకసారి తినాలనిపించదు ఫుడ్ కూడా. ఇలాంటివన్నీ వస్తాయి లోన్లీనెస్ వల్ల. ఒక్కసారి దీని వల్లనే హ్యాబిట్స్కి, బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్, స్మోకింగ్, వీడ్, ఇలాంటివన్నీ వస్తాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ కూడా ఎలాంటి వాళ్ళంటే కొంతమంది మంచి వాళ్ళు దొరుకుతారు, కొంతమంది ఎలాంటి వాళ్ళంటే టాక్సిక్ రిలేషన్స్ వస్తారు. తర్వాత దీనిలో ఫ్రెండ్స్ కూడా ఎలాంటి వాళ్ళు వస్తారు అంటే చలో ఇట్లా వెళ్ళేసి మనం డ్రింక్ చేసొద్దాము, ఇలాంటి వాళ్ళు. అప్పుడు వీళ్ళు వీక్ అయినప్పుడు, ఇలాంటప్పుడు వీక్ అవుతారు. వీక్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు అలాంటి హ్యాబిట్స్ తొందరగా అడిక్ట్ అయిపోతారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఒక మనిషిని నమ్మలేరు. ఇప్పుడు ఒక మ్యాన్ని, ఒక ఉమెన్ని కాకుండా వీళ్ళు మల్టిపుల్ వాళ్ళతో నమ్ముతారు. మల్టిపుల్ వాళ్ళతో నమ్మినప్పుడు ఏమవుతుందంటే ఒక గిల్ట్ అనేది ఫామ్ అవుతుంది వీళ్ళకు. అరే నన్ను మోసం చేశారు ఎదుటి వాళ్ళు అని. అంటే వీళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి మోసం చేశారు కదా ఎదుటి వాళ్ళు, ఎక్స్ప్లాయిట్ చేశారు కదా. వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నప్పుడు అయితే ఎక్స్ప్లాయిట్ చేయలేరు ఎదుటి వాళ్ళు. అలా వీక్ అయిపోతారు రోజు రోజుకి. అది ఒంటరితనం వల్లనే వస్తుంది ఇవన్నీ. సో మెంటల్ హెల్త్కి ఎక్కువ గురవుతారు. అప్పుడు వీళ్ళకు సైకాట్రీ టాబ్లెట్స్ అవసరం ఉంటుంది, కౌన్సిలింగ్ రెగ్యులర్గా అవసరం ఉంటుంది. ఇలాంటివన్నీ చూస్తారు ఒంటరితనం వల్ల. ఫైనల్ గా ఇది సూసైడ్ వరకు కూడా వెళ్తుంది. ఇది డెఫినెట్లీ రీసెర్చ్ సేస్ దట్ ఒంటరితనం నుంచి డిప్రెషన్ వస్తుంది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వస్తుంది, అది సూసైడ్ రేట్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.